అందరికీ నమస్కారం, శుభోదయం. వెల్కమ్ టు మనీ మాస్టర్. ఇవాళ 38th మార్చ్ మండే. ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ఫార్మెన్స్, మన మార్కెట్స్ ఇంపాక్ట్స్ అన్నీ మనం మాట్లాడుకుందాం. సో ఈ యుద్ధ పిపాస అనేక మార్కెట్స్ని పూర్తి స్థాయిలో తీవ్రమైన ప్రభావాన్ని గురిచేస్తోంది. యాజ్ ఆఫ్ నౌ మండే రోజున వారం ప్రారంభంలో కొద్దిగా ఏదైనా ఊరట కలిగించే అంశం ఏదైనా ఉంటుందా అని ఎదురు చూసిన వాళ్ళకి మళ్ళీ మరొకసారి నిరుత్సాహమే. మార్కెట్స్లో ఇవాళ కూడా ఒక గట్టి సెల్లింగ్ కోసం మార్కెట్స్ సిద్ధమవుతున్నాయని చెప్పుకోవచ్చు. నికే ఆల్మోస్ట్ 4.5% డౌన్, సౌత్ కొరియా ఆల్మోస్ట్ 5% డౌన్, హాంకాంగ్ 1.5% డౌన్, షాంఘై ఆల్మోస్ట్ 0.5% డౌన్. సో మార్కెట్స్ అన్నిట్లో ఈ ప్యానిక్నెస్ కొనసాగుతూనే ఉంది. ట్రంప్ రిపోర్టెడ్లీ వార్న్స్ టు టేక్ ద ఆయిల్ ఇన్ ఇరాన్ యాజ్ తెహ్రాన్ టార్గెట్ వాటర్ పవర్ ప్లాంట్స్ ఇన్ కువైట్. సో ఆ జీసీసీ దేశాల్లో కువైట్ మీద దాడులు చేస్తోంది ఇరాన్. ఈ నేపథ్యంలో ద ఇరాన్ వార్ ఈజ్ డిఫెన్స్ టెక్స్ ఛాన్స్ టు షైన్ బట్ ఫ్యూ సిస్టమ్స్ అండ్ వెపన్స్ ఆర్ రెడీ. సో ఇరాన్ కూడా ఏమాత్రం వెనక్కి తగ్గట్లేదు. ఇప్పుడు యెమెన్స్ హౌతీస్ ఎంటరింగ్ ద మిడ్ ఈస్ట్ కాన్ఫ్లిక్ట్. ఇప్పుడు యెమెన్స్ కూడా హౌతీస్ కూడా ఇజ్రాయెల్ మీద దాడులు చేయడానికి తెగబడ్డారు. వాళ్ళు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు ఇప్పుడు. సో ఆల్రెడీ ఇప్పుడు 3 దేశాలు దీనికోసం ఉంటుంటే యెమెన్ హౌతీస్ కూడా మళ్ళీ ఇజ్రాయెల్ మీద దాడులు చేయటము, లేదంటే మళ్ళీ యుఎస్ మీద, జీసీసీ దేశాల మీద తమ ప్రతాపాన్ని చూపించడానికి సిద్ధమయ్యారు. అండ్ దీనికి తోడు గ్రౌండ్ ఫోర్స్ కూడా ఆల్రెడీ యుఎస్ గ్రౌండ్ ఫోర్స్ కూడా దిగినట్టుంది ఇరాన్లో. ఆయిల్ ప్రైజెస్ని మరొకసారి పైకి తీసుకెళ్ళాయి. $116 స్థాయికి బ్రెంట్ క్రూడ్ ట్రేడ్ అవుతుంది. $116 పీక్స్ దగ్గర బ్రెంట్ క్రూడ్ అయితే ట్రేడ్ అవుతోంది. దీంతో ఇప్పుడు $116 ఏదో దక్షిణ పెడతాం కదా సాధారణంగా. సో అలా మార్కెట్కి దక్షిణ పెట్టి మనం సైలెంట్గా ఉండాల్సిన పరిస్థితి అయితే వస్తుంది. $116 సస్టైన్ అవ్వడం కష్టం మనలాంటి మార్కెట్స్కి, మనలాంటి ఎకానమీస్కి. ఈ పీక్ లెవెల్ దగ్గర దీనికి తోడు మనకి రూపీ కూడా నానాటికి తీసుకట్టుగా తయారవుతుంది. మేబీ మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకున్న ఒక చర్య వల్ల కొద్దిగా మేబీ వాళ్ళ రూపీ రికవర్ అయ్యే అవకాశం ఉంటుందేమో. కానీ ఎంత రూపీ రికవర్ అయినా కూడా ఎఫ్ఐ సెల్లింగ్ ఇంటెన్సిఫై అవుతుంది. ఏషియన్ మార్కెట్స్ కానీ మెజారిటీ ఆఫ్ ది మార్కెట్స్ అన్నింటిలో కూడా బలహీనత ఉంది. సో ఇవన్నీ దీని క్యాస్కేడింగ్ ఎఫెక్ట్స్ ఏంటంటే మార్కెట్స్ని పోర్ట్ఫోలియోస్ చూడటానికి కూడా ధైర్యం సరిపోని స్థితికి అయితే మనం యాజ్ ఆఫ్ నో చేరుకుంటున్నాం. గోల్డ్ కూడా $4,450 దగ్గర ట్రేడ్ అవుతుంది. సిల్వర్ కూడా ఆల్మోస్ట్ 1.5% డౌన్. పెద్దగా ఇందులో మొమెంటం అయితే లేదు గోల్డ్ అండ్ సిల్వర్లో యాజ్ ఆఫ్ నో ఉన్న చూస్తే. క్రిప్టోస్ బిట్ కాయిన్ ఆల్మోస్ట్ $65,000-$66,000 దగ్గర ట్రేడ్ అవుతుంది. కొద్దిగా మనకు రష్యా కూడా గోల్డ్ని సెల్ చేస్తుంది గత కొద్ది కాలం నుంచి, లాస్ట్ 1 or 2 months నుంచి. గోల్డ్ ప్రైజెస్ని కిందికి తీసుకెళ్తుందా, ఒకవేళ సెల్లింగ్ మరింత ఇంటెన్సిఫై అవుతా అన్నది మార్కెట్స్ అయితే కీగా అవైట్ చేస్తుంది. బట్ ఏషియన్ మార్కెట్స్ నుంచి ట్రెండ్ బట్టి చూస్తే మన మార్కెట్స్ కూడా గట్టి నెగిటివ్ కోసం మార్కెట్ సిద్ధమవుతున్నాయని చెప్పుకోవాలి. ట్రంప్ సక్సెషన్ రేస్ హీట్స్ అప్ యాజ్ ఇరాన్ వార్ టెస్ట్ వ్యాన్స్ రూబియో. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ తర్వాత రిపబ్లికన్ పార్టీ మళ్ళీ మొహం ఎక్కడ పెట్టుకోవాలో తెలియకుండా తయారవుతుంది. సో అలాంటి పరిస్థితుల్లో రీప్లేస్మెంట్ ఒకవేళ వస్తే జేడీ వ్యాన్స్ కానీ లేదంటే మార్కో రూబియో కానీ అని ప్రమోట్ చేసి రిపబ్లికన్స్ ముందుకెళ్తారా అనేది కూడా చూడాలి. 2028లో మళ్ళీ ఇది ఉన్నాయి. అండ్ అక్కడ ఇల్లీగల్ ఇమిగ్రేషన్ అనుకోవచ్చు, లేదా వార్ ఆన్ ఇరాన్ అని ఆయన తీసుకున్న అనేక చర్యలు, వీటన్నిటి నేపథ్యంలో 50 రాష్ట్రాల్లో 3,200 ఈవెంట్స్ ప్లాన్ చేశారు కూడా. సో ఇవన్నీ డొనాల్డ్ ట్రంప్ మీద కొద్ది గొప్ప అన్న వేడి తగిలేలా చేస్తాయా లేదో అయితే చూడాలి. బట్ మన మార్కెట్స్ అయితే తీవ్రమైన వేడిని ఎదుర్కొంటూనే ఉన్నాయి. సో క్యాండిల్ కరిగిపోయినట్టు మార్కెట్ మెల్లిమెల్లిగా కరిగిపోతూనే ఉంది. ఇరాన్ వాన్స్ ఆఫ్ అటాక్ యుఎస్ క్యారియర్స్ నియర్స్. యుఎస్ఎస్ అబ్రహాం లింకన్ కనుక దగ్గరికి వచ్చినట్టయితే ఏం మాత్రం ఆలోచన చేయకుండా ఫైరింగ్ రేంజ్లోకి వచ్చినట్టయితే తమ దేనా వార్షిప్ అయితే మార్టిర్స్ని, అంటే వాళ్ళ బ్లడ్ రుచి చూశారో, మేము కూడా అదే స్థాయిలో బ్లడ్ రుచి చూస్తామని చెప్పి ఇరాన్ వార్న్ చేసింది. అండ్ జపాన్ అలోస్ మోర్ కోల్ ఫైర్డ్ పవర్ టు ట్యాకిల్ ఎనర్జీ షాక్. సో ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు ఎనర్జీ షాక్ని ఎదుర్కొంటున్న తరుణంలో ఇప్పుడు జపాన్ కోల్ ఫైర్డ్ పవర్తో పని కానించాలని చెప్పి చూస్తుంది. సో ఇలాంటివన్నీ కూడా
చాలా దారుణమైన చాలా నెగిటివ్ న్యూస్ ఇవి. అండ్ గిఫ్ట్ నిఫ్టీ యాజ్ ఆఫ్ నౌ 270 పాయింట్ల నష్టంతో ఉంది. సో మన మార్కెట్స్ ఇంతకుముందే చెప్పుకున్నట్టు ఒక భారీ నష్టాల కోసం మార్కెట్స్ సిద్ధమవుతున్నాయి. సో ఇక్కడ దాకా డౌన్ సైడ్ రిస్క్ ఏంటి అంటే మార్కెట్స్లో డౌన్ సైడ్ రిస్క్ ఎక్కడ దాకా ఉంటుంది అన్నది ఇప్పుడు చెప్పడం కష్టంగానే మేబీ ఒక 5 to 10% కోసం ఇక్కడి నుంచి కూడా మనం మానసికంగా సిద్ధం కావాల్సిన ఇదైతే కనిపిస్తుంది. ప్రొలాంగ్డ్ ఆల్మోస్ట్ 2వ నెలలోకి ఎంటర్ అయిపోయాము ఇప్పుడు. అండ్ ఇరాన్ ఎంతసేపు తుడిచిపెట్టేస్తాం గంటల వ్యవధిలో రోజుల వ్యవధిలో అనుకున్నది అది నెల రోజులు దాటిపోయి 2వ నెలలో కూడా ఇప్పుడు ఎంటర్ అయిపోయింది. ఎఫ్ఐఎస్ నెట్ సెల్లర్స్గా ఉన్నారు. 4,367 crores నెట్ సెల్లింగ్ చేశారు. డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ 3,566 crores వర్త్ ఆఫ్ స్టాక్స్ని బై చేశారు. ఎంత డిఏఎస్ దగ్గరైనా అమ్యునేషన్ సిద్ధంగా ఉండాలి. ఇప్పుడున్న మార్కెట్ కండిషన్స్ రీటైలర్స్ సిప్స్ని ఆపకుండా తమ పెట్టుబడులు కొనసాగిస్తూ ఉన్నప్పుడే మార్కెట్స్ ఈ లెవెల్ దగ్గర నిలబడుతుంది. ఇంతకుముందు కూడా నేను చెప్పినట్టు ట్రేడర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫోర్స్డ్ సెల్లింగ్ రాకుండా ఉండాలి. మార్కెట్స్లో ఈ మార్జిన్ కాల్స్ రాకుండా ఉండాలి. ఎందుకంటే ఇంతటి సెల్లింగ్ ఉన్నప్పుడు మళ్ళీ మనం మార్కెట్స్లో డబ్బులు పెట్టే మన పొజిషన్స్ని నిలబెట్టుకోవాలి అంటే అది అందరి వల్ల అయ్యే పని కాదు. రీటైలర్ దగ్గర అంతటి అమ్యునేషన్ అంతటి డబ్బులు ఉండకపోవచ్చు. అలా ఫోర్స్డ్ సెల్లింగ్ రానంత వరకు ఓకే. వన్స్ ఫోర్స్డ్ సెల్లింగ్ కనుక స్టార్ట్ అయిపోయిందంటే మార్కెట్స్ అది ఇంకా ఎంత సైడ్ డౌన్ సైడ్ రిస్క్ ఉంటుందో తెలియదు. అండ్ దీనికి తోడు ఏంటంటే ఈ వారం మనకి 3 రోజులే ట్రేడింగ్ ఉంది. ఒకటి మహావీర్ జయంతి సందర్భంగా మంగళవారం మార్కెట్ సెలవు, శుక్రవారం గుడ్ ఫ్రైడే సందర్భంగా మార్కెట్ సెలవు. సో దీంతో ట్రేడింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనకి కొద్దిగా సబ్డ్యూడ్ ట్రెండ్ ఉండే అవకాశం ఉంది. ఆప్షన్స్ ట్రేడర్స్ కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడున్న టైంలో, ఎందుకంటే ప్రీమియమ్స్ కరిగిపోయే ఇది ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఏదైనా సరే ఆపర్చునిటీయా లేదా అన్నది మళ్ళీ మనం తర్వాత మాట్లాడుకుందాం. ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేజ్లో రూపీస్ సీన్ బౌన్సింగ్ అప్ యాజ్ ఆర్బీ ఎక్స్టెండ్స్ సేఫ్టీ నెట్ బిలో. ఇక్కడ 70 నుంచి 100 పైసలు అంటే 70 పైసల నుంచి ₹1 వరకు రికవర్ కావచ్చేమో అన్న ఒక అంచనా అయితే ఉంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకున్న కొన్ని కౌంటర్ మూవ్స్ బ్యాంక్స్ దీనివల్ల ఒక 4,000 కోట్ల రూపాయలు నష్టపోవచ్చు. బికాజ్ ఓపెన్ పొజిషన్స్ అన్నింటినీ కూడా వైండప్ చేయాలన్న ఉద్దేశంతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్స్ మీద ఒత్తిడి తెస్తుంది. రూపీ ఫాల్ని కొద్దిగా పట్టుకునే ప్రయత్నం. ఫ్యాక్టరీస్ ఫైరింగ్ అండ్ ఆల్ సిలిండర్స్ యాజ్ ఎల్పీజీ సప్లై ఈజెస్. కొద్దిగా ఎల్పీజీ సప్లై అయితే ఈజ్ అయింది. అండ్ మైక్రో ఫైనాన్స్ సెక్టర్ బ్యాక్ ఆన్ ట్రాక్ విత్ హయ్యర్ వాల్యూ లోన్స్. ఫెబ్ బుక్ సైజ్ అప్ 2.5% to 3.3 lakh crore వర్సెస్ జనవరి లోస్. కొద్దిగా మైక్రో ఫైనాన్స్ సెక్టార్లో యాక్టివిటీ పెరిగిందని, బట్ ఇప్పుడున్న కండిషన్స్లో అంటే మార్కెట్స్కి రిలేటెడ్ అయిన మైక్రో ఫైనాన్స్ జోలికి జనాలు ఎవరు వెళ్ళడానికి సిద్ధంగా లేరు. ఎందుకంటే ప్రొలాంగ్డ్ ఈ వీక్నెస్ అండ్ ఇప్పుడున్న కండిషన్స్లో బెటర్ మైక్రో ఫైనాన్స్ సెక్టార్ జోలికి వెళ్ళకపోవడమే మంచిది అన్నట్టుగా కూడా మనం అర్థం చేసుకోవాలి. నిఫ్టీ అండర్ ప్రెషర్ 23,000 బ్రేక్ స్పార్క్స్ ఫర్దర్ కన్సర్న్. ఇప్పుడున్న కండిషన్స్లో 23,000 again closed below 23,000 on Friday, and trading below this level could drag the index to 22,500 to 22,400 లెవెల్స్ దగ్గర నిఫ్టీని డ్రాగ్ చేయవచ్చు అని చెప్పి. అంటే ఇప్పుడున్న కండిషన్స్లో చూస్తే ఐసిఐసిఐ సెక్యూరిటీస్ అంచనాల ప్రకారం లాస్ట్ 25 సంవత్సరాల డేటా చూస్తే దేర్ హ్యావ్ బీన్ 8 occasions where bull market corrections were arrested with an average decline of 17%. 17% పైనుంచి బ్రేక్ పడిన తర్వాత అక్కడ మ్యాక్సిమం ఆ లెవెల్స్ దగ్గర ఆగాయి అన్నది కూడా ఒక అంచనా. అంటే ఇక్కడున్న పాయింట్ ఆఫ్ టైంలో ఎక్కడ గట్టి సపోర్ట్ లెవెల్స్ ఉంటాయి 21,900 21,700 అంటే అంత కింది దాకా మనం ఆలోచన చేస్తున్నాం. సో ఆ లెవెల్స్ దాకా గట్టి సపోర్ట్ అక్కడ లాంగ్ టర్మ్ సపోర్ట్ ఉంది. అంతకంటే ప్యానిక్నెస్ ఉండే అవకాశం లేదు. సో 22,000 లెవెల్స్ దగ్గర మేబీ ఒకవేళ ఎంత కరెక్షన్ వచ్చినా కూడా అక్కడ బ్రేక్ పడవచ్చేమో అని అంచనా. సిన్స్ 2003 ఆ మల్టిపుల్ అకేషన్స్లో నిఫ్టీ లాంగ్ టర్మ్ 200 వీక్ ఎక్స్పెన్షియల్ మూవింగ్ యావరేజ్ని దాన్ని రెస్పెక్ట్ చేస్తూ వచ్చింది. అది 21,930 లెవెల్స్ దగ్గర ఉంది. సో ఆ లెవెల్స్ దగ్గర గట్టి సపోర్ట్ ఉండవచ్చు. సో April 25 ప్యానిక్లో కూడా 21,743 లెవెల్స్ దగ్గర ఉంది. సో ఈ నేపథ్యంలో 21,700 అండ్ 21,900 లెవెల్స్ దగ్గర మార్కెట్స్ ఈ లెవెల్స్ని ఎంత ప్యానిక్నెస్ వచ్చినా అక్కడ రెస్పెక్ట్ చేయవచ్చు అనేది కూడా ఒక అంచనాగా ఈ పాయింట్ ఆఫ్ టైంలో చూస్తున్నారు. అండ్ దీనికి తోడు ఈ లెవెల్స్ నుంచి ఇంతటి ప్యానిక్నెస్ క్రియేట్ అయిన తర్వాత మార్కెట్స్లో మళ్ళీ సబ్సిక్వెంట్ 6 నుంచి 12 నెలల సమయంలో రికవరీ మళ్ళీ 20-25% దాకా రికవర్ అయింది అనేది కూడా ఒక అంచనా. సో ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఐసిఐసిఐ సెక్యూరిటీస్ భారతీ ఎయిర్టెల్ డిఎల్ఎఫ్ స్టాక్స్ని రికమెండ్ చేస్తుంది. స్టాప్ లాస్ టార్గెట్ ప్రైస్ మీరు ఒకసారి పాస్ చేసుకొని చూసుకోవచ్చు. జేఎం ఫైనాన్షియల్ సర్వీసెస్ ఏమో రిలయన్స్ ఇండస్ట్రీస్ అండ్ భారతీ ఎయిర్టెల్ స్టాక్స్ని ఇక్కడ రిలయన్స్ ఇండస్ట్రీస్ సెల్, భారతీ ఎయిర్టెల్ బై, ఇక్కడ అథర్ ఎనర్జీ అండ్
శాంకో సెక్యూరిటీస్ ఏమో అథర్ ఎనర్జీ అండ్ ఎంక్యూర్ ఫార్మా అని బై రికమెండేషన్ ఇస్తున్నారు విత్ టార్గెట్ ప్రైస్. ఒక్కసారి మీరు పాస్ చేసుకొని వాళ్ళ రేషనల్ చదువుకొని దానికి తగ్గట్టు మేము ఇన్వెస్ట్మెంట్ మీ ట్రేడ్ డెసిషన్స్ తీసుకోవచ్చు. గుడ్ కంపెనీస్ ఫోన్స్ ధరలు కొద్దిగా పెరగబోతున్నాయి ఇప్పుడున్న మార్కెట్ కండిషన్స్లో. అండ్ వైట్ గుడ్ కంపెనీస్కి ఒక ప్రొలాంగ్డ్ మళ్ళీ సమ్మర్ ఈసారి ఎల్నినో ఎఫెక్ట్ కారణంగా సమ్మర్ మేబీ కొద్దిగా పోస్ట్ పోన్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. మార్చ్ ఏప్రిల్ కాకుండా మే జూన్కి షిఫ్ట్ అవ్వచ్చేమో నాకు అంచనా ఉంది. ఒకవేళ అదే కనుక జరిగినట్టయితే మరొకసారి ఐస్ క్రీమ్ మేకింగ్ కంపెనీస్ కానివ్వండి, కూలింగ్ రిలేటెడ్ సిస్టమ్స్ కంపెనీస్కి లాస్ట్ ఇయర్ గట్టి ఎఫెక్ట్ పడింది, ఈసారి కూడా ఎఫెక్ట్ పడితే. అండ్ దీనికి తోడు బికాజ్ ఆఫ్ వార్ నేపథ్యంలో ఇన్పుట్ ధరలు బాగా పెరిగి మార్జిన్స్ స్క్వీజ్ అవుతున్నాయి, రూపీ వీక్ అవుతున్న తరుణంలో ఇప్పటికే డబుల్ ఎఫెక్ట్ త్రిబుల్ ఎఫెక్ట్ ఉంది. సేల్స్ కూడా కనుక తగ్గినట్టయితే మరింత ఇంపాక్ట్ రావచ్చు. ఈ స్టాక్స్ మేబీ బ్లూ స్టార్ కానీ మనకి వోల్టాస్ కానీ ఈ స్టాక్స్ అన్నింటిలో కూడా ఎయిర్లైన్స్ బ్రేస్ ఫర్ ఏ హార్డ్ ల్యాండింగ్ యాజ్ ఏటీఎఫ్ ప్రైసెస్ సర్జ్. ఇప్పుడున్న కండిషన్స్లో మొన్న ప్రభుత్వం ఏటీఎఫ్ ధరల మీద కూడా డైరెక్ట్ ఇంపాక్ట్ చూపించింది. అది ఎయిర్లైన్ కంపెనీస్ మీద గట్టి ఎఫెక్ట్ చూపిస్తుంది. అండ్ దీనికి తోడు ముందే పైలట్ షార్టేజ్ ఉంది, రూపీ వీక్ అవుతుంది. ఈ నేపథ్యంలో ఫ్లైట్ తమ సర్వీసెస్ని మరింతగా తగ్గించడానికి కంపెనీస్ అయితే ప్రయత్నాలు అయితే చేస్తున్నాయి. సో అట్లీస్ట్ లాసుల్ని తగ్గించుకునే ప్రయత్నం. ఎయిర్టెల్ టాటా సర్వీసెస్ మస్ట్ పే 10,000 crore ఏజీఆర్ డ్యూస్ బై మార్చ్ 31 నాటికి ఏజీఆర్ డ్యూస్ చెల్లించి తీరాల్సిందే. వోడాఫోన్ లాంటి రిలీఫ్ ఈ కంపెనీస్కి ఉండదు, అది కేవలం వోడాఫోన్కి మాత్రమే పరిమితమైంది బికాస్ ఆఫ్ ఎస్సీ రూలింగ్ అని చెప్పి డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ ఒక క్లారిటీ ఇచ్చింది. మేబీ ఇవాళ ఎయిర్టెల్ టాటా టెల్లో కొద్దిగా యాక్టివిటీ మనం గమనించవచ్చు. అండ్ బిజినెస్ స్టాండర్డ్ సెన్సెక్స్ PE వాల్యుయేషన్స్ లోయెస్ట్ సిన్స్ May 20 అమిడ్ FPI సెల్ ఆఫ్. ఇది ఒక పాజిటివ్ అంశం. ఇప్పుడున్న దీనిలో May 20 దాదాపు 6 సంవత్సరాల కనిష్ట స్థాయి దగ్గర PE వాల్యుయేషన్స్ ట్రేడ్ అవుతున్నాయి బికాస్ ఆఫ్ FPI సెల్ ఆఫ్ నేపథ్యంలో అని చెప్పి మార్కెట్స్లో కొద్దిగా డబ్బులు పంప్ చేయడానికి ఇది ఒక అవకాశంగా కూడా చూడాలి. ఎందుకంటే మార్కెట్స్ని మనం తిట్టుకొని బయటికి వెళ్ళిపోయే కంటే సో అట్లీస్ట్ ఉన్నదాల్లో ఎంతో కొంత డబ్బులు మనం మార్కెట్స్లో పంప్ చేస్తూ యావరేజ్ కనుక చేసుకున్నట్టయితే మళ్ళీ మార్కెట్స్ రికవర్ అవ్వకుండా అవ్వవు. ఈ వార్ అనేది జీవితకాలం అంటూ కొనసాగదు, రష్యా యుక్రెయిన్ మాదిరి. ఎందుకంటే యుఎస్తో పోటీ పడుతున్నారు కాబట్టి యుఎస్ దీన్ని ఎక్కువ కాలం ఉపేక్షించకపోవచ్చు. సో అందువల్ల ఇవన్నీ కూడా ఒక పాజిటివ్ అంశాలు మార్కెట్స్లో మళ్ళీ మనం డబ్బులు ఇన్వెస్ట్ చేసేందుకు. లాస్ట్ ఒక 2 to 3 years క్రితం మార్కెట్స్లోకి వచ్చిన వాళ్ళకి ఇవన్నీ కూడా ఒక టెస్టింగ్ టైమ్స్, వాళ్ళ పేషెన్స్ని. సో మార్కెట్స్ నుంచి బయటకు వెళ్ళకండి, సిప్స్లో మీ పెట్టుబడులు కొనసాగించండి, క్వాలిటీ స్టాక్స్కి స్టిక్ అవ్వండి. మిడ్ అండ్ స్మాల్ అండ్ మైక్రో క్యాప్ స్టాక్స్లో ఎక్కువ మీ వెయిటేజ్ ఎక్కువ ఉంటే దాన్ని తగ్గించుకొని కొద్దిగా లార్జ్ క్యాప్స్కి షిఫ్ట్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి. గోల్డ్ అండ్ సిల్వర్లో ఏదన్నా మంచి ప్రాఫిట్స్ ఉంటే ప్రాఫిట్స్ బుక్ చేసుకునే ప్రయత్నం చేయండి ఈ మధ్యకాలంలో ఏదన్నా కానీ కొన్ని ఉన్నట్టయితే. సో కొద్దిగా అండ్ డైవర్సిఫై కూడా చేసుకోండి. నిన్న మొన్న కూడా మనం మాట్లాడుకున్నాం ఇంటర్నేషనల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తుంటే ఎట్లా రిస్క్ డైవర్సిఫై అవుతుంది అని చెప్పి. సో డైవర్సిఫికేషన్ చేసుకునే అంశం మీద దృష్టి పెట్టండి ఇలాంటి మార్కెట్ కండిషన్స్లో. మొన్నటి ఎఫెక్ట్ కారణంగా దాదాపు $200 billion వరకు ఎఫెక్ట్ అయిపోయి అవుట్ ఆఫ్ $200 billion క్లబ్. రిలయన్స్ ఇండస్ట్రీస్ అండ్ TCS భారీగా నష్టపోయి HDFC బ్యాంక్ లాంటివన్నీ కూడా ఒక అప్డేట్. అలాగే బ్యాంక్ బ్యాక్డ్ బ్రోకర్స్ April 1 నుంచి STTలో కూడా మార్పు వస్తున్న తరుణంలో జెరోదా ఇప్పటికే తన ప్రైస్ని ఇంట్రాడే డెరివేటివ్స్ ట్రేడ్ని 20 నుంచి 40 per order పెంచింది. గ్రో లాంటి కంపెనీస్ కూడా దీన్ని తట్టుకునే ప్రయత్నం అయితే చేస్తున్నాయి. బ్యాంక్ బ్యాక్ చేసిన ట్రేడింగ్ కంపెనీస్ కొద్దిగా బెనిఫిట్ అవుతాయని చెప్పి ఒక అంచనా అయితే ఉంది. మేబీ గ్రో ఎట్లా రియాక్ట్ అవుతుందో కూడా చూడాలి. ఇప్పుడున్న కండిషన్స్లో IPO పైప్ లైన్ ఒక బ్రేక్ అయితే పడింది. సాయి పేరెంటల్స్ మొన్న ఎఫెక్ట్ క్లియర్గా అయితే చూసాం మనం. అలాగే గ్యాస్ షార్టేజ్ వల్ల కోల్ ఇండియా యాక్షన్ ప్రీమియమ్స్ 35% మేర పెరిగాయి. పరోక్షంగా కోల్ ఇండియాకి ఇది బెనిఫిట్ అయ్యేలా కనిపిస్తుంది. మరి కొద్ది రోజుల పాటు జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ ఈ ఏడాదిలో ఇన్సూరెన్స్ సెగ్మెంట్లోకి అడుగు పెట్టబోతోంది అన్నట్టుగా కూడా ఒక వార్త ఇక్కడ మనం చూస్తున్నాం. వేదాంత ఒక స్టాక్ని 5 స్టాక్స్గా 5 కంపెనీస్గా స్ప్లిట్ చేస్తున్న సంగతి తెలుసు. అది నెక్స్ట్ మంత్ ఈ ప్రక్రియ పూర్తవుతుందని వేదాంత నుంచి వస్తున్న అప్డేట్. సో ఇంతకుముందు కూడా చెప్పుకున్నట్టు మార్కెట్స్లో ఈరోజు ఒక గట్టి జోల్ట్ అయితే రాబోతోంది. అండ్ ట్రేడింగ్ డేస్ కూడా ఈ వారం తక్కువ ఉన్నాయి. కొద్దిగా మరింత ప్యానిక్ మోడ్లోకి వెళ్లకుండా ఏదైనా ఇలాంటి ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు క్వాలిటీ స్టాక్స్లో కొద్దిగా గొప్ప యావరేజ్ చేసే ప్రయత్నం చేయండి. నిఫ్టీ బీస్ కానీ నిఫ్టీ కానీ అండ్ మ్యూచువల్ ఫండ్స్లో మీ అడిషనల్గా లంసమ్గా ఏదైనా డబ్బులు ఉన్నప్పుడు కొన్ని యావరేజ్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. కానీ పూర్తిగా మార్కెట్ నుంచి ఎగ్జిట్ అవ్వాలన్న ఆలోచన మాత్రం పెట్టుకోవద్దు. సో ఇవి ప్రధానమైన వార్తలు వారం ప్రారంభం రోజున. థ్యాంక్ యూ సో మచ్.